హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ ఓవెన్. ఈరోజు మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చిన ఒక ఈవినింగ్ స్నాక్ రెడీ చేయబోతున్నాము. ఒక మసాలా వెజ్ శాండ్విచ్. ఈవినింగ్ టైం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకొని ఇవ్వచ్చు. అలాగే వెజిటబుల్స్ తిన్న పిల్లలు కూడా ఇలా చేస్తే తింటారు. ముందుగా మనం శాండ్విచ్కి కావాల్సిన మసాలాని రెడీ చేద్దాము. ఒక పాన్లోకి ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 2 మీడియం సైజు ఆనియన్ని స్లైస్ చేసుకొని దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈ ఆనియన్కి సరిపడేంత ఉప్పు వేసేసుకొని దీన్ని ఉడికించాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. మనకి ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. మరి ఓవర్గా మెత్తపడి ఉడికిపోకూడదు. ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి క్రష్ చేసేది వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, లైట్గా చాలు. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని కొంచెం రోస్మెల్ పోయేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు క్యాప్సికమ్ అలాగే ఒక టొమాటో కూడా కట్ చేసేది దానిలోకి వేసుకోవాలి. ఇది కూడా ఓవర్గా ఉడికిపోకుండా లైట్గా ఉడకనివ్వాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వెజిటబుల్స్కి మనం సరిపడేంత ఉప్పు వేయలేదు, అందుకని కొంచెం వేసుకోవాలి. ఈ కారం అవి అనేది మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కారం కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఒక 1 మినిట్ దాకా మూత పెట్టుకొని ఉడికిస్తే సరిపోయిద్ది. ఓవర్గా ఉడికిపోకుండా ఇలాగ తీసేస్తున్నాను. మసాలా చేయడానికి మొత్తం ఒక 5 మినిట్స్ దాకా చాలు. ఒక శాండ్విచ్ బ్రెడ్ పీస్ తీసుకొని మనం రెడీ చేసిన మసాలాని దాని మీదకి పెట్టుకొని ఒక చీజ్ స్లైస్ కూడా పెట్టేస్తున్నాను. చీజ్ లేకుండా కూడా ఇది తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి ఇంకా కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగా నచ్చుతుంది కాబట్టి మనం ఒక చీజ్ స్లైస్ కూడా పెడితే బాగుంటుంది. ఇది మనం ఇంకొకసారి స్టవ్ మీద పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఒక సైడు, ఇంకొక 1 మినిట్ ఇంకొక సైడు కూడా వేయించుకుంటే సరిపోయిద్ది. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోయింది. వేడివేడిగా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లల వరకు కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరూ ట్రై చేసి చూడండి, చాలా ఈజీయే కదా. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.